పొన్నూరు నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతూ ఉంది. నిన్న పొన్నూరులో ఒక బహిరంగ సమావేశం ఏర్పాటు చేసి ఆ సభలో దాదాపుగా 4 ఏళ్లలో ఎమ్మెల్యే చేసిన అవినీతి అంటూ ధూళిపాళ్ల ఒక స్క్రీన్ షో ఏర్పాటు చేయడం జరిగింది. దాని మీద ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే కిలార్ రోసే ఉన్నారు. సార్, ప్రధానంగా ఇవాళ నిన్న మీ మీద చేసిన ఆరోపణల్లో చాలా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేయడం జరిగింది. అలాగే దాన్ని ఒక స్క్రీన్ మీద వేసి అక్కడ నగరవాసులందరికీ కూడా చూపిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఏ విధంగా చూడాల్సి ఉంటుంది ఇంటర్నెట్? అంటే ఇవాళ ఓటమి భయంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక ఫ్రస్ట్రేషన్తో ఇవాళ 25 సంవత్సరాలు ధూళిపాల నరేంద్ర కుమార్ చేయలేని అభివృద్ధి కార్యక్రమాలన్నీ గ్రామ స్థాయి నుంచి పొన్నూరు పట్టణం వరకు కూడా పెద్ద ఎత్తున ఈ 5 సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. దీని ఓరవలేక ఏదో విధంగా బురదేసే కార్యక్రమం చేపట్టారు. నేనైతే ఒకటే అడుగుతాను, 20 సంవత్సరాలు నువ్వు చేసిన అభివృద్ధితో నా 5 సంవత్సరాలు ఈ 5 సంవత్సరాలు జరిగిన అభివృద్ధితో నువ్వు చర్చకు రాగలుగుతావా? నంబర్ 1. నంబర్ 2, నువ్వు ఏదైతే ఆరోపణలు చేసావో ఇవి నిరూపణ చేయడానికి నీకు ధైర్యం ఉన్నదా? నువ్వు నిరూపణలు చేయలేకపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా? నిరూపణ అయితే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. స్థానిక ప్రజలందరికీ తెలుసు ఏ విధంగా మనం చేసామో, ఏ విధంగా నిజాయితీగా చేసామనేది. రెండవది, ఇవాళ 30 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో నువ్వు చేయలేనిది నువ్వు ఏం చేసావో ప్రతి గ్రామంలో ఉన్న నీరు చెట్టు కార్యక్రమం, ప్రతి గ్రామంలో చెరువు దగ్గర నుంచి చేబ్రోల్లో మైనింగ్ వరకు కూడా పెద్ద ఎత్తున చేసి సంపాదించుకున్నావు. అది చాలక సంఘం డైరీలో 10 ఎకరాలు డీవీసీ ట్రస్ట్కి ఏ విధంగా నువ్వు మలుచుకున్నావు, అది చట్టవిరుద్ధం కాదా? దాంట్లో ఉన్న అన్ని సొసైటీలకు ఇవ్వాల్సిన బోనస్ డబ్బులన్నిటి కూడా డీవీసీ ట్రస్ట్కి మలుచుకొని డీవీసీ హాస్పిటల్ కట్టి నువ్వు, నీ భార్య, నీ పిల్లలు అనుభవిస్తూ ఉన్నారా లేదా? ఇది వాస్తవం కాదా? ఇది వాస్తవం కాదని ఒక్కటి చెప్పు చాలు, నేను రాజకీయాలు విరమించుకుంటా. ఇది వాస్తవం. సంఘం డైరీకి లోంచి 10 ఎకరాలు డీవీసీ ట్రస్ట్కి నువ్వు రిజిస్టర్ చేసుకున్నది వాస్తవం కాదా? దాని డబ్బులతో డీవీసీ హాస్పిటల్ కట్టి దాన్ని నువ్వు అనుభవిస్తుందా కాదా? ఇది కాదని చెప్పను రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఊరినే ఫ్రస్ట్రేషన్తో ఇవాళ ఏదైతే నియోజకవర్గంలో నేను చేయలేకపోయానో కిలార్ రోసే చేసాడు కాబట్టి ఓరవలేక దుష్ప్రచారం చేస్తూ ఉన్నావు. నీ ఓటమి నువ్వు అంగీకరిస్తున్నావు, దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. అంటే ఇవాళ ప్రధానంగా మా పొన్నూరు నియోజకవర్గంలో మైనింగ్ మీద గతంలోనూ ఆరోపణలు వచ్చాయి, ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి. ఏకంగా మీరు 2,000 కోట్ల రూపాయలకు పైగా ఓన్లీ చెబ్రోల్ మండలంలో ఉన్న గ్రావెల్ అక్రమ మైనింగ్ చేశారని ఆరోపిస్తున్నారు కదా. అదే చాలా పెద్ద హాస్యాస్పదం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు వచ్చినప్పుడు మాట్లాడిచ్చాడు, ఇప్పుడు ధూళిపాల నరేంద్ర మాట్లాడుతూ ఉన్నాడు. 700 ఎకరాలు మైనింగ్ జరిగినాయి, 2,100 కోట్ల రూపాయలు అవినీతి జరుగుతున్నాడు. ఆ గ్రామాలకి వెళ్దాం, నువ్వు నేను ఇద్దరు కలిసి వెళ్దాం, ప్రతి ఇంటి తలుపు కొడదాం, ఎవరు మైనింగ్ చేశారు ఈ గ్రామంలో ఆ గ్రామ ప్రజలు చెప్తారు. అక్కడ ఉన్న చుట్టుపక్కల మైనింగ్ గ్రామాలు ఉన్నాయి, ఏదైతే గ్రామాలు ఉన్నాయో వాళ్ళు తలుపు కొడితే ఎవరెవరు చేశారు ఇక్కడ స్పష్టంగా చెప్తారు కదా. అబద్ధాలతో బతకాలని అంత అవసరం ఏముంది? ఇవాళ నువ్వు ఏం చేసావు నిరూపణ చేయి. నువ్వు అభివృద్ధి చేసావో 20 సంవత్సరాలు ప్లస్ మీ తండ్రి ఒక 2 సార్లు 35 సంవత్సరాలు ఈ నియోజకవర్గాన్ని మీరు దోచేసి ఇవాళ ఈ 5 సంవత్సరాలు పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నావు. ఓ పక్కన చదువుతున్నావు కదా, మా మీద బురదేస్తా ఉన్నావు కదా, మరి 30 సంవత్సరాలు నువ్వు ఎంత చేసి ఉండాలి? సో ప్రజలకి వాస్తవికాలు క్లియర్గా తెలుసు. నువ్వు ఎంత దుష్ప్రచారం చేసినా, ఫ్రస్ట్రేషన్తో నువ్వు ఎంత బురదేసే ప్రయత్నం చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఏదైనా సరే ఇవాళ ఎలక్షన్స్ ఇంకా 2 నెలల్లో జరగబోతా ఉన్నాయి. ప్రజాక్షేత్రంలో నీకు సరైన బుద్ధి ప్రజలు చెప్తారని తెలియజేస్తా ఉన్నా. అంటే ఇవాళ పెదకాకాని దేవాలయంలో కుంభాభిషేకం విషయం కావచ్చు, లేకపోతే అక్కడున్న ఈవో పోస్టులు కావచ్చు, వీటిల్లో కూడా అవినీతికి పాల్పడుతున్నారని చెప్పేసి ఒక ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దాన్ని ఏ విధంగా చూడాల్సి ఉంటుంది? ఇప్పుడు దేవాలయాలు పెదకాకాని కానీ, భావనారాయణ స్వామి గుడి కానీ, లేకపోతే ఆంజనేయ స్వామి గుడి కానీ, లేకపోతే ఇవాళ ఏ గుడి అయినా సరే నేను దైవభక్తి కలిగినవాడు, దేవుడి మీద నమ్మకం ఉన్నవాడిని. ఎక్కడా కూడా అనా పైసా, రూపాయి కాదు కదా, ఒక్క పైసా నువ్వు నిరూపణ చేయి. లేకపోతే నువ్వేం చేయాల్సిన పని. ఎందుకంటే దేవుడు జోలికి వెళ్తే ఎవడు దెబ్బతింటారో వాళ్ళకి బాగా తెలుసు. నాకు బలమైన నమ్మకం ఉంది, చాలామందిని చూశాను నేను. సో నువ్వు నీ యొక్క స్థితి చివరి అంచుకు చేరావు అనేది ఇది ఒక పెద్ద నిదర్శనం. ఎందుకంటే దేవుడు జోలికి వచ్చినోడు ఎవడు సరిగ్గా ఉండడు, అది నేను బలంగా నమ్ముతా. అందుకనే నీలాంటి వాడు కోరి గుడి, బాలకోటేశ్వర స్వామి గుడి అభివృద్ధి చేయాలని నేను సంకల్పిస్తే దాన్ని నేను కోర్టులో వేయించి వాళ్ళ చేత సునకానందం పొందుతున్నాం అనేది నాకు తెలుసు. అయినా సరే దేవుడి మీద భారం వేస్తూ ఉన్నాం, తప్పకుండా అది మేము కట్టి తీరుతామని కూడా తెలియజేస్తాం. నా మీద చేస్తున్న ఆరోపణలకి రుజువులు చూపించాలి, లేదంటేనేమో చర్చకి సిద్ధం కావాలని చెప్పేసి ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ రుజువులు కనుక చూపించకపోతే రాజకీయ సన్యాసం చేసేందుకు ధూళిపాళ్ల సిద్ధమేనా అని చెప్పేసి ఎమ్మెల్యే ప్రశ్నిస్తున్నారు.